గారికి, పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి నా యొక్క విన్నపము. మీరు పెద్దలు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరూర్ స్టేడియంలో మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా మా ఆర్టీసీ వాళ్ళు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు, ఈసారి నేను ప్రభుత్వంలోకి వస్తే మిమ్మలను నా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యిర్రు, అధికారం ఉంది మీ దగ్గర. అధికారం లేనప్పుడు మీరు చాలా మాటలు చెప్పి మాతోటి ఓట్లు వేయించుకొని మీరు గెలిచిర్రు. మీరు ఇప్పుడు మీరు మీ మాటను, మీ విశ్వాసం, మీ మీద విశ్వాసం ఉంది, మీ విశ్వాసాన్ని మేము చూరగొనాలి. మీరు మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని చరిత్రలో నిలిచిపోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావుని మన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంత బాగా అద్భుతంగా గుర్తుపెట్టుకుంటారో, అదే వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ప్రజల గుండెల్లో ఎట్లా నిలిచిపోయిండో, మన రేవంత్ రెడ్డి అన్న కూడా మా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి, మా ఆర్టీసీ గుండెల్లో నిలిచిపోవాలని మా యొక్క కోరికన. మామూలు ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఈ సమ్మె అనేది మేము చేయాలని కోరిక కాదు. ఈ సమ్మె చేయటానికి కారణం మీరు కాదు. మొదటి నుంచి జాప్యం చేసుకుంటూ తెలంగాణ వస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా అని చెప్పేసి 2009 నుంచి ఈ సమస్య సాగుతుందన్న. మొదటి డిమాండు 2009 నుంచి 2019లో పెద్ద ఎత్తున మేము సమ్మె చేసినాము. 10 సంవత్సరాలు వెయిట్ చేసినాము. అట్లా కూడా మా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాలేదన్న. 2019 నుంచి ఇప్పుడు 2026 వరకు కూడా వచ్చినామన్న. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు మా మనసును దోచుకోవాలని మేము కోరుకుంటున్నామన్న. కన్వీనర్, జేఏసీ కో కన్వీనర్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మా ఆర్టీసీ కార్మికుల ఆవేదన చాలా కష్టంగా ఉంది. మేము అడుగుతుంది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే పెట్టారో అదే అడుగుతున్నాం. గొంతమ్మ కోరికలు మేమేం అడగట్లేదు. మీరు విలీనం అన్నారు, యూనియన్ ఇస్తా అన్నారు, పిఆర్సీలు అన్నారు, ఇవే అడుగుతున్నాం తప్ప వేరే మేమేం అడుగుతలేదు. దయచేసి మా పట్ల సానుకూలత చూసి ఇవి మాకు మంజూరు చేయగలని నేను కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కూడా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు సంపూర్ణ మద్దతు ఈ యొక్క బస్సుల బంధుకు అన్ని డిపోల ఎదుట కూడా ఈరోజు సమ్మె చేయబడుతున్నది. ఏ డిపోలో కూడా ఏ బస్సు కూడా ఈరోజు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకనంటే విలీన ప్రక్రియ తర్వాత యూనియన్ల యొక్క పునరుద్ధరణ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. మెయిన్గా ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము సపరేట్గా కొత్త కోరికలు మాత్రం ఎలాంటి కూడా కోరడం లేదు. మేనిఫెస్టోలో రూపొందించినటువంటి అంశాలను మాత్రమే కోరుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమంజసమైన 32 డిమాండ్లతో కూడుకున్నటువంటి ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఈ యొక్క మొత్తం కూడా తీర్చే వరకు కూడా ఈ యొక్క సమ్మె కొనసాగుతాయని చెప్పనేసి మేము ఏకదాటిగా కూడా అన్ని డిపోల తెలంగాణ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఇదే ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈ యొక్క సమ్మె కోరికలు నెరవేరేంత కూడా సంపూర్ణ మద్దతు సమ్మె ప్రకటిస్తామని తెలియజేస్తాం.